కాలేజ్ నుంచి వచ్చాం. ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఈరోజు ఈ షాదీఖానా 3వ నంబర్ వార్డులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంబాల్పేట ఏరియాలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలలో భాగంగా చివరి రోజుగా ఇక్కడకున్న తల్లులకి మా స్టాఫ్కి అలాగే జిఎస్ఎల్ నర్సింగ్ స్టూడెంట్స్కి అందరూ వచ్చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన సత్యబాబు గారు కూడా అందరూ డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వేదిక మీద అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల విశిష్టత కాబోయే తల్లులకి శ్రీమంతాల ప్రోగ్రాం అలాగే తల్లిపాల విశిష్టత చెప్పడం జరిగింది. ఫస్ట్ తల్లి ఇచ్చే వ్యాక్సినే ముర్రిపాలు. యాజ్ ఏ ఇమ్యునైజేషన్ అధికారిగా ఫస్ట్ వ్యాక్సిన్ తల్లులే బిడ్డలకు ఇస్తారు కాబట్టి ఈ తల్లిపాల వారోత్సవాల్లో 7 రోజులు అన్ని చోట్ల ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం అవగాహన పరచడం జరిగింది. అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్గా గ్రేడ్ 1 సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఇవాళ 3వ వార్డులో మనకి కుడిపూడి సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ తల్లిపాలు వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా మా ఐసిడిఎస్ తరఫున వాళ్ళకి అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి బాలింత 6 నెలల వరకు కూడా మా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక కిట్ ఇస్తారు. అదేంటంటే న్యూట్రిషన్ కిట్. ఆ న్యూట్రిషన్ కిట్లోని 2 కేజీలు చోడిపిండి ఉంటుంది, 1 కేజీ అటుకులు ఉంటాయి, తర్వాత 1/2 కేజీ చిక్కీలు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ ఖర్జూరం, ఎండి ఖర్జూరం ఇస్తారు. ఇది ఏంటంటే ఐరన్ పట్టడానికి. ఇది కాకుండా 3 కేజీస్ రైస్ ఇస్తారు. అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్ కూడా ఇస్తారు. ఇది ఏంటంటే తల్లి ఆరోగ్యవంతంగా గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి ఆహారం తీసుకుంటూ కూడా హెల్త్ సపోర్ట్ తీసుకుంటూ ఇమ్యునైజేషన్ కూడా తీసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలి. వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకు రేషన్కి వచ్చినప్పుడు కూడా పోషకాహారం ఎలా ఏం తీసుకుంటున్నారు ఏంటి అన్నది కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళకి హెచ్బి లెవెల్స్ పెరుగుతున్నాయా లేదా అవి కూడా చూస్తారు. ఓకే అండి. మేడం గారు ఇలా చూడండి. ముందుకు రండి, ముందుకు ఇలా చూడండి అమ్మ. ఓకే రండి, సెల్కి వచ్చాను. ఏదో షాట్లో వస్తుంది. ఇలా చూడండి మేడం గారు ఎలాగండి. ఓకే నాకు మొత్తం ఈ నేల కూడా వచ్చేస్తుంది. నా పేరు డాక్టర్ అనూహ్య అండి. నేను యూపీహెచ్సి కంబాల్పేట మెడికల్ ఆఫీసర్ అండి. సో ఇవాళ తల్లిపాల వారోత్సవాల ముగింపు దినోత్సవం. దానికోసమని ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యామండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీ తల్లులు అందరూ వాళ్ళ పిల్లలకి పుడుతూనే కంపల్సరీ పాలు ఇవ్వాలి. పాలు 6 నెలల పాటు ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా మిల్క్ మాత్రమే ఇవ్వాలని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికే ఈ వారం అంతా జరిగిందండి. వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దానివల్ల ప్రత్యేకత ఏంటి అని చెప్పడం కోసమే మేము ఉన్నాం ఇక్కడ. మాతో పాటు ఏం తీసుకుంటే పాలు బాగా వస్తాయని చెప్పి అంగన్వాడీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు నిర్దేశించిన ఇమ్యునైజేషన్
టైం ప్రకారంగా ఇస్తూ ఈ వ్యాక్సిన్తో పాటు మిల్క్ ఇస్తే కంప్లీట్గా బేబీ డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మదర్ బాండింగ్తో పాటు బేబీ బాండింగ్, మదర్ బాండింగ్, సైకలాజికల్ డిప్రెషన్ ఏది ఉండదు మదర్కి. అది కంపల్సరీ ఉండకుండా ఉండడం కోసమే ఈ మిల్క్ మదర్ డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే అది మదర్కి ఎంతో ఉపయోగకరం. సో అందుకోసం అండి ఈ వీక్ మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల భాగంగా ఈరోజు ముగింపుగా కంపల్సరీ హెల్త్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 3వ డివిజన్లో షాదీఖానాలోనే ఒక అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం శిశు సంక్షేమ శాఖ అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదటి వచ్చే మురిపాలు అనేది చాలా ముఖ్యం. ఈ తల్లిపాలు అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఈ చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దానికి మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు అలాగే ICDS నుంచి మొత్తం అందరూ కూడా వచ్చి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ముఖ్యంగా తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక అవగాహన కార్యక్రమం కల్పించడమే కాకుండా వారందరికీ కూడా ఒక పండగ వాతావరణం సీమంత కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దని ఒక మంచి కార్యక్రమంతో, ఎందుకంటే ఈ డబ్బా పాలు తాగి పిల్లలు చాలామంది హాస్పిటల్ పాలు ఇది తాగుతున్నారు. అలా కాకుండా తల్లిపాలు అనేది ఎంత ఇంపార్టెంటో ఆ విషయాన్ని ఈరోజు కాబోయే తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి వైద్య ఆరోగ్య శాఖ నుంచి అలాగే ICDS నుంచి కూడా వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా, ఎందుకంటే ముఖ్యంగా ఈ తల్లిపాల మీద మంచి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకుని అలాగే ICDS తరపున ఏదన్నా మనకు తెలియని విషయం ఉంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి తద్వారా వాళ్ళకి ఈ తల్లులకి ఏదైనా అవసరం ఉన్నా సరే వాళ్ళు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సుమారు 2 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా ఈ ఏఎన్ఎంలు కూడా దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి ఇక్కడ పక్కన ఇది వరకు లేని సదుపాయాలన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటి మీద ICDS మీద అన్నిటి మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్నీ కూడా ఎమ్మటనే గవర్నమెంట్ పరంగా ఏమేమి కావాలో అన్నీ కూడా చూస్తూ తల్లులందరికీ ఈ తల్లిపాల ఉత్సవాలని ఈ 7వ రోజు ముగింపుకి 1వ తారీఖు నుంచి 7 వరకు ఆయన కూడా నిన్న మన దేవిచాక్లో అటెండ్ అయ్యారు మా సిటీ ఎమ్మెల్యే గారు. అలాగే ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి, కానీ డోర్ టు డోర్ కార్యక్రమం ఉండడం వల్ల మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ గారు హాజరవ్వలేకపోయారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమం చాలా సంతృప్తిగా అందరూ కూడా వచ్చి అంగరంగ వైభవంగా చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆశా వర్కర్ కానీ అలాగే ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కానీ ICDS తరపున వచ్చిన అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన అధికారులు అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.